నచ్చిందన్న సినిమాలో ఎక్కువ బాలయ్య బాలయ్య డైలాగు బాలయ్య బాలయ్య చూసుడు బాలయ్య రేటింగ్ అంటే తెలియదు కానీ అన్న మీకు ఏం నచ్చిందన్న ఎక్కువ మూవీలో? సినిమా బాగుంది, బాలకృష్ణ యాక్షన్ సూపర్ గా ఉంది. హైలైట్స్ ఏమనిపించినాయి అన్న మీకు? హైలైట్ వన్ మ్యాన్ షో, బాలకృష్ణ వన్ మ్యాన్ షో. చిన్న పాప ఈ ట్విస్ట్ ఎలా అనిపించింది? సెంటిమెంట్ మీరు చూశారు ఇంత ముందు భగవంత్ కేసరి, ఇప్పుడు వచ్చేసి డాకు మహారాజ్. సినిమా సూపర్ గా ఉంది. బాలకృష్ణ అయితే వన్ మ్యాన్ షో. బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. విలనిజం కూడా బాబీ బాగా పండించాడు. మేము అనుకున్నాము, నేను యాక్చువల్గా అయితే మేము బాలకృష్ణ అభిమాని, కానీ చిరంజీవితో వాల్తేర్ వీరే తీసినాడు కదా ఆయన అభిమాని, ఎలా తీస్తాడో అని నేను అనుకున్నా. కానీ బాబీ ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ ఈజ్ ఆల్సో గుడ్. హైట్రిక్ అనొచ్చు ప్రతి సంక్రాంతి బాలయ్యదేనా? ఇక బాలయ్యది ఎగ్జాక్ట్గా. ఎంత కలెక్షన్ చేస్తాం అనుకుంటున్నాను? 100 crores. ఓకే అన్న, సినిమాకి రేటింగ్ ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు, భగవంత్ కేసరి 100, అఖండ 100, వీరసింహారెడ్డి 100, ఇది 200. నెక్స్ట్ 100. 100 రేటింగ్ ఎంత ఇస్తాను? 5 out of రేటింగ్ ఎంత ఇస్తా? 5 out of రేటింగ్ 3. హిట్టేనా అన్న సినిమా? హిట్టే, బ్లాక్ బాస్టర్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హిట్. థ్యాంక్ యూ. ఎవరైనా 100 కొట్టుకుంటేవారు కదా, కొంచెం సెంటిమెంట్ అయితే పండించారు. బాలయ్య సూపర్. బాలయ్య ఇంకా మిగతా నటీనటులు వచ్చేసి శ్రద్ధ శ్రీనాథ్, బాబీ డియోలు, ఇంకా ఈమె ప్రజ్ఞా జైస్వాల్, వాళ్ళ ఉన్నంత నటనలో వాళ్ళు సూపర్గా నటించారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న సినిమా అన్న ఎట్లా అనిపించింది అన్న సినిమా? డాకు ఇస్ బ్యాక్, జై బాలయ్య. అన్న హైలైట్స్ ఏమున్నాయి అన్న? ఒక్క నిమిషం, హైలైట్స్ ఏమనిపించినాయి అన్న మీకు? సినిమా ఫ్యామిలీ వర్త్ వాచింగ్, ఫ్యామిలీతో చూడొచ్చు. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ కాకుండా బాలయ్యని డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేశాడు బాబీ కొల్లి. సో డిఫరెంట్ మూవీ, తప్పకుండా వాచ్ ఇట్ థియేటర్. చిన్న పాప ట్విస్ట్ ఎలా అనిపించింది? చిన్న పాప చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. డాకు ఇస్ బ్యాక్, జై బాలయ్య. ఇంకా హైలైట్స్ ఏమనిపించినాయి అన్న? సాంగ్స్ ఎలా అనిపించినాయి మీకు? స్టోరీ మనం అందరం ప్రిడిక్ట్ చేస్తామని ఫస్ట్ హాఫ్ లోనే అర్థమవుతుంది, కానీ చివరిలో వచ్చే ట్విస్ట్ తో దిమ్మ తిరుగుద్ది అందరికి. ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేరా? ఎక్స్పెక్ట్ చేయలేరు అంటే మరి అంత మనం ఫస్ట్ హాఫ్ లో అనుకున్నట్టుగా వెంటనే చూసేస్తాం కదా, ఇలానే ఉంటదేమో ప్రిడిక్ట్ చేసేస్తాం అనుకుంటాం. అక్కడ చిన్న మెల్లిక్ అనేది చాలా హైలైట్ గా ఉంటుంది. బాలయ్య గారి డాన్స్ అది అంతే ఎలా అనిపించింది? మనం అడగక్కర్లేదండి, ఆయన మా గౌరవ ఎమ్మెల్యే కూడా, ఎక్స్ట్రాడినరీ యాక్టర్ కమ్ ఎమ్మెల్యే కూడా. మీ ఊరు ఎమ్మెల్యేనా? హిందూపూర్ మాది. హిందూపూర్. అదే హైదరాబాద్ సినిమా వస్తుంది. దబిడి కూడా బాగుంది ట్రై. అది మనం ఓన్లీ యూట్యూబ్ లో వచ్చిన బిట్స్ చూసి కొంచెం వల్గారిటీ అనుకున్నారు, కానీ ఓవరాల్ సాంగ్ అయితే ఎక్కడా లేదు, చాలా డీసెంట్ గా ఉంది. మూవీ హిట్ అనుకుంటారా? సంక్రాంతికి సూపర్ హిట్ సినిమా. బాలయ్య ఆల్వేస్ సంక్రాంతి హీరోనే. పాప వెనకడుగులు వేస్తూ 2 సార్లు వస్తుంది ఒక షాట్. ఆ షాట్ లో బీజిఎం అనేది తమన్ కి ఇంకా వెళ్ళి నేను ఇంకా హక్ చేసేసుకోవాలను. బాబిడియోలు ఎలా చేశారు? బాగుందండి, అందరిలాగా అరిచూరికి చెప్పడం కాదు, డీసెంట్ ఫ్యామిలీతో సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. ఓకే, ఎలా అనిపించింది మీకు? ఏం నచ్చిందండి మూవీలో? మీ డాడీ మీరు వచ్చారా ఇద్దరు? ఫ్యామిలీ అంతా వచ్చాము. ఫ్యామిలీ అంతా వచ్చారు. సార్ హైలైట్స్ ఏమనిపించాయి మూవీలో? హైలైట్స్ బాలకృష్ణ యాక్టింగ్, బాబీ డియోల్ యాక్టింగ్, చిన్న పాప ఉంటది, పాప రోల్ కంప్లీట్ గా చాలా బాగుంటదండి. ఆ పాట ట్విస్ట్ ఎలా అనిపించింది? చాలా లాస్ట్ కి ట్విస్ట్ అవుతుంది, అది కూతురు అనుకున్నాము కానీ వేరే, అది చాలా బాగుందండి. 100% హిట్, బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ అందరు కలిపి చూడొచ్చు సార్. అసలు మూవీనే ఫ్యామిలీ స్టోరీ అండి, కంప్లీట్ గా నీకు ఎవ్రీబడి కెన్ ఎంజాయ్. సంక్రాంతి మూవీ అంటే బాలకృష్ణ మనకి లాస్ట్ టైం కూడా వచ్చింది, అలాగే ఇప్పుడు కూడా సేమ్ ఇలాగే ఇచ్చాడు. స్టోరీ అది అంత ఎలా అనిపించింది? డైరెక్షన్ స్టోరీ అసలు చాలా బాగా తీసుకెళ్ళాడండి. మ్యూజిక్ తమ్మన్ అంటే బాలకృష్ణ అంటే తమ్మన్ కదా, మనకి అఖండకి ఎలాగ ఇచ్చాడో అంత ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏం హైలైట్స్ అనిపిస్తున్నాయి అన్న మీకు? సాంగ్ దవిడి అంతే, బీజిఎం అంటే. ఎమోషనల్ సీన్స్ ఎలా ఉన్నాయండి? ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. బాలయ్య బాబు కంబ్యాక్ అనొచ్చా? సంక్రాంతి పర్ఫెక్ట్ మూవీ. మీకు హైలైట్స్ ఏమనిపించాయండి మూవీ? మొత్తం స్టోరీ బాగుందండి, చాలా బాగుంది. ఫ్యామిలీ అందరు కలిపి చూడొచ్చా? థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ లో ట్విస్ట్ ఎలా అనిపించిందండి?
ఒక్కరు అడగండి. ట్విస్ట్ ఎలా అనిపించింది లాస్ట్ లో? చాలా బాగుందండి, చాలా ఆ. సూపర్ సూపర్ హిట్ అయినా సినిమా? 100%. ఏంటండి? యా, యా. బాలయ్య. Yes. Thank you అండి. అన్న చెప్పన్నా, ఎట్లా అనిపించింది అన్న సినిమా? నాకు వాటర్ ఇస్తే నేను చెప్తానయ్యా. వాటర్ ఇస్తేనే చెప్తారా? మళ్ళీ వాటర్ డైవర్ట్ చేయవద్దు. మళ్ళీ బాలయ్య బ్రాండ్ అసలు నాకు చెప్పొద్దు. చాలా బాగుంది. మోహన్ మహారాజ్ సింగిల్ బాలయ్య గారిని హ్యాండిల్ చేయాలండి, బోయపాటి గారు హ్యాండిల్ చేయాలి. బాబీ గారు బాగా చూపించారు. వాటర్ అనేది చాలా మైనస్. ఆ వాటర్ నేపథ్యంలో సివిల్ ఇంజనీర్గా సీతారాంగా బాలయ్య గారి ఇంట్రడక్షన్ కానీ, లేడీ సెంటిమెంట్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాప సెంటిమెంట్ అనేది ఒక ర్యాంప్ అనుకోవచ్చు. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. బాబీ గారు చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. చిరంజీవి గారికి వాల్తేరు వీరయ్య ఎలాగ బ్యాక్ బోను, బాలయ్య గారికి కూడా కమర్షియల్ సినిమాతో డాక్ మహారాజు చాలా బాగుంది. వాచ్ఫుల్. తమన్ బీజిఎం, బాబీ డైరెక్షన్, విజువల్స్ అదిరిపోయినాయి అసలు. ఫస్ట్ హాఫ్ అయితే అల్టిమేట్ హై ఇచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం నార్మల్గా ఉంది కానీ బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం అల్టిమేట్ అసలు. బాలయ్య బాబు సెకండ్ ఇన్నింగ్స్లో మామూలు స్పీడ్లో లేడు అసలు, ఇరగ తీసే స్పీడ్లో ఉన్నాడు. ట్విస్ట్ ఎలా అనిపించిందండి? క్లైమాక్స్ లో ట్విస్ట్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఎక్స్పెక్టెడే. ఫస్ట్ హాఫ్ మాత్రం ఇరగ తీసేసింది అసలు. సెకండ్ హాఫ్ కొంచెం నార్మల్గా ఉంది కానీ బట్ బాలయ్య ఓవరాల్ హిట్ అయినా సినిమా? అల్టిమేట్ అసలు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంతే.